పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. కేంద్ర ప్రభుత్వం చేపట్టే ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం పనులను చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులేస్తోంది. ఉత్తర భాగంలో 4 లైన్ల రహదారికి గతంలో టెండర్లు పిలవగా రాష్ట్ర సర్కారు 6 లైన్లకు విస్తరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. దీంతో మరోసారి ట్రాఫిక్ సర్వే నిర్వహించింది. ఆ నివేదికకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తర్వాత ఉత్తర భాగం టెండర్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆలోపు దక్షిణ భాగానికి సవివర ప్రాజెక్ట్ నివేదికను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం కన్సల్టెన్సీ సంస్థను కూడా నియమించింది. దక్షిణ భాగం అలైన్మెంట్ ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలిపింది. 3 ప్రతిపాదనలు పరిశీలించాక 201 కిలోమీటర్ల మేర ఈ భాగాన్ని నిర్మించాలని నిర్ణయించింది. పూర్తి స్థాయి డిపిఆర్ వచ్చిన తర్వాత కేంద్రానికి సమర్పించి పనులు చేపట్టాలని కోరనుంది. అందుకు కేంద్రం అంగీకరించకపోతే రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టడానికి సిద్ధమవుతుంది. ఉత్తర భాగం 166.51 కిలోమీటర్లు, దక్షిణ భాగం 201 కిలోమీటర్లు కలిపి ప్రాంతీయ వలయ రహదారి మొత్తం 362.51 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ నుండి సంగారెడ్డి వరకు మొత్తం 201 కిలోమీటర్ రహదారిని గ్రీన్ ఫోల్డ్ ఎక్స్ప్రెస్ వేగా అభివృద్ధి చేయనున్నారు. సంస్థ నారాయణపూర్, మర్రిగూడెం, కేశంపేట, బాలానగర్, షాబాద్ వంటి ప్రధాన ప్రాంతాల మీదుగా ఈ రహదారి వెళ్లనుంది. మొత్తం 55 నివాస ప్రాంతాలను ప్రభావితం చేసే ఈ రహదారికి 2010 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంటుంది. దీని పరిధిలో 2 రైల్వే క్రాసింగ్ ప్రాంతాలను గుర్తించారు. 22 ప్రాంతాల్లో విద్యుత్ హెచ్లో లైన్లు ఉన్నాయి. ఇండస్ట్రియల్ పార్కులు, సైజ్లకు సమీపం నుండి వెళ్లేలా అలైన్మెంట్లు ఏర్పాటు, ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, ఆదిపట్ల ఏరో సిటీ ప్రాంతాలను కవర్ చేసేలా ప్రణాళిక, భారత నౌకాదళ రాడర్ స్టేషన్, కొంగరకాలం, ఎకో టూరిజం, ఇతర పారిశ్రామిక ప్రాంతాలకు అనుసంధానిత ఉండేలా నిర్మాణం. ఓఆర్ఆర్ కు 40 కిలోమీటర్ల పరిధిలో ఆర్ఆర్ఆర్ రానుంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతం పరిధిలోకి వచ్చే విధంగా అలైన్మెంట్, ప్రాంతీయ రింగ్ రైలు ప్రతిపాదిస్తే పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడే రవాణా వలయంగా రూపుదిద్దుకోనుంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.